తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఎప్పుడు పునర్నిర్మిస్తారు అని చెప్పి చాలా మంది బ్రాహ్మణులు ఎంతో ఉత్సాహంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో ఈ యొక్క బ్రాహ్మణులను ఆదుకోవటానికి గతంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పెట్టినారు, కొన్ని కార్యక్రమాలు అయితే చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఖచ్చితంగా పునరుద్ధరించాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడుతుంది అని చెప్పి అందరితో సంప్రదించి ఏకాభిప్రాయంతో ఈ యొక్క బసవరాజు శ్రీనివాస్ గారిని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా నియమించినారు. అయ్యా కొంచెం ఆలస్యమైనా కానీ మంచి సమయంలో నియమించినారు బసవరాజు శ్రీనివాస్ గారిని, పొన్నాల సుబ్రహ్మణ్య ప్రసాద్ గారిని ఈ యొక్క బసవరాజు శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా ఒకటి నేను కోరుతా ఉన్నా, బ్రాహ్మణ సంక్షేమం కోసం పాటుపడండి. మేమందరం బ్రాహ్మణ సంఘం నాయకులకు మీకు తోడుగు నీడుగా ఉంటాం. చాలా మంది బ్రాహ్మణులు ఈ యొక్క ఉపాధి లేక విదేశాలకు వెళ్ళి విద్యా పథకం కింద విదేశీ విద్యా పథకంలో కొన్ని డబ్బులు రావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, తీవ్ర మనోవేదన గురవుతూ ఉన్నారు, కొన్ని డబ్బులు వచ్చి రెడీగా ఉన్నాయి. దయచేసి మీరు ప్రయారిటీ బేసిస్ లో వెంటనే తక్షణమే పని ప్రారంభించి వీళ్ళందరూ కూడా మీరు మేలు చేయాలి. ఈ యొక్క బ్రాహ్మణ సంఘంలో ఉన్న ఎవరైతే లబ్ధి పొందుతూ ఉన్నారో లబ్ధిదారులందరూ కూడా ఇమ్మీడియట్ గా ఆ యొక్క లబ్ధి చేకూర్చినట్లు మీరు చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. బసవరాజు శ్రీనివాస్ గారిని ఒకటే మరి నేను కోరుతా ఉన్నా, అయ్యా మన దుద్దిల శ్రీధర్ బాబు గారి పనితనం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ పనితనం ఉండాలి. శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి చూసినారా, ఇంటి దగ్గర కానీ ఆఫీసులో కానీ ఏ పని ఉన్నా వెంటనే పిలిచి ఆ పని ఏందో ఫోన్ చేయటమా ఉత్తరం రాయటమా ఏం చెప్పాలని అవన్నీ చెప్పి క్షణాల్లో వెళ్ళగొడతాడు. అక్కడ కూర్చోబెట్టుకొని చేసిన రేపు రా అని మాపు రా అని చేయటం ఉండదు. మీరు కూడా శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క దుద్దిల శ్రీధర్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఏ బ్రాహ్మణుడు మీ దగ్గరికి ఏ పని మీద వచ్చినా తప్పనిసరిగా ఈ యొక్క వాళ్ళ అభ్యున్నతికి పాటుపడండి, వాళ్ళ పని చేసి పెట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా నల్గొండ జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకుడిగా ఒక్క మాట నేను సందర్భంగా అడుగుతా ఉన్నా, అయ్యా అన్ని చోట్ల బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కొన్ని చోట్ల భవనాలు కట్టించింది, దాంట్లో పెళ్లిళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క అపర కర్మలు చేసుకోవడానికి బ్రాహ్మణులు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఈ వేదిక నుంచి ఒక ప్రకటన చేయాలి, ప్రతి జిల్లాలో కానివ్వండి ప్రతి పెద్ద పట్టణంలో కానివ్వండి అపర కర్మల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధులు కేటాయించి అక్కడ కార్యక్రమాలు కొనసాగే విధంగా మీరు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇది నా ఒక్కని కోరిక కాదు, బ్రాహ్మణులందరి కోరిక. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ్యం యొక్క కోరిక ఇది తప్పనిసరిగా మీరు నెరవేర్చాలి. మంత్రి గారు ఈ దిశలో కొన్ని చర్యలు తీసుకొని ఫండ్స్ కేటాయించాల్సిందిగా మీ అందరితో